ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లౌం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అధర్వనాభద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం కదిరి. ఫోన్ నంబర్ 9490444196, సత్యసాయి జిల్లా. నిండటి సాయంకాలం నుంచి మనము పీఠంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి విశేషాలను, అదేవిధంగా పీఠం నుంచి లాభం పొంది మంచి సత్సంకల్పముతో వారి యొక్క జీవనములలో వెలుగును నింపుకున్నటువంటి వారందరినీ గురించి ఒక్కొక్క సిరీస్గా మనము ఒక్కొక్క ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు రెండో ఇంటర్వ్యూ ఈ వీరిద్దరి దంపతులతో చేస్తూ ఉన్నాము. ఈ ఇంటర్వ్యూను, ఈ పాడ్కాస్ట్ను కూడా మీరందరూ కూడా ఆదరించి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టములను, అదేవిధంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి నకారాత్మక శక్తుల నుంచి బయటకుపడి జీవితమును మంచి వైపుకు, అదేవిధంగా సత్కర్మ వైపుకు కూడా నడిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇంటర్వ్యూను ప్రారంభిద్దాం. స్వామి నమస్కారం, తల్లి నమస్కారం. మీ పేరు స్వామి? రెడ్డి ప్రసాద్ గారు. తల్లి మీ పేరు? అరుణ స్వామి. అమ్మా మీది ఏ ఊరు తల్లి? మరి కదిరి స్వామి. కదిరి. తల్లి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు కదిరిలో? కదిరిలో కొన్ని సంవత్సరాలు 50 years 50 years నుంచి కదిరిలో ఉన్నారు. శుభం భవతు. తల్లి ఏమి సమస్య ఉన్నింది? మీరు ఏ విధమైనటువంటి సమస్యతో పీఠానికి వచ్చారు? స్వామి మా హస్బెండ్ కి అయితే మంత్లీ 1 time జ్వరం వచ్చేది. ఆ తర్వాత కాలు కొంచెం స్పెల్లింగ్ వచ్చేసి నీరు కారి కొంచెం అయితే చాలా సఫర్ అయితే అయ్యాం స్వామి. కానీ మీ దగ్గర మీ అడ్రస్ తెలిసిన తర్వాత, నాన్నగారి ద్వారా మీ అడ్రస్ తెలిసింది. తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పటి నుంచి మీరు చెప్పినవన్నీ చేశాం స్వామి. మీరు అన్ని అంటే ఒకటి కాలులో సమస్య అని అంటే ఏ విధమైనటువంటి సమస్య ఉండేది తల్లి తనకి? అంటే జ్వరం వచ్చి తగ్గిపోతుంది స్వామి. తగ్గిపోయిన తర్వాత ఎంతసేపు వస్తుంది తల్లి జ్వరం? జ్వరం అంతా ఒక 5 minutes 10 minutes 5-10 నిమిషాలు 5-10 నిమిషాలు వస్తుంది. జ్వరం తగ్గిన తర్వాత కాలంతా స్పెల్లింగ్ బాగా వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చి నీరు కారి స్టీమ్ అంతా కారి మళ్ళీ ఒక 5 days అట్లా సఫర్ అవుతాడు. మళ్ళీ అంత పెయిన్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ స్కిన్ అంతా డ్రై అయ్యి అంతా ఒక 20 days ప్రాసెస్ స్వామి. అదంతా అంటే ఒకసారి జ్వరం 5-10 నిమిషాలు వస్తే 20 రోజుల వరకు చాలా సఫర్ అయ్యాము. చాలా హాస్పిటల్. అంటే ఒకటి తల్లి, ఇప్పుడు ఆ సఫర్ డేస్ కి మీరు సైన్స్ పరంగా, వైద్య రంగం పరంగా ఏదైనా కూడా చూపించారా? చాలా చోట్ల చూపించాం స్వామి. మణిపాల్, బెంగళూరులో అయితే హాస్పిటల్స్ అన్ని తిరిగాము. బెంగళూరు అయిపోయింది, అనంతపురం. మాకు ఎక్కడ డాక్టర్ నయం అవుతుంది అనే చోటకంటే వెళ్ళాము. కానీ మాకైతే ఎక్కడ రిజల్ట్ అయితే రాలేదు. చాలా డబ్బులు తీసుకున్నారా తల్లి హాస్పిటల్స్ లో? డబ్బులు అయింది, చాలా ఖర్చు అయింది, రిస్క్ పడ్డాము, అన్ని పడ్డాము. ఏమైనా గుణం కనపడిందా తల్లి హాస్పిటల్లో వైద్యం చేయించిన తర్వాత? అప్పుడు గుణం అయితే అది ఎమర్జెన్సీ కొంచెం తగ్గింది స్వామి. కానీ మళ్ళీ అయితే యథా ప్రకారము రావడము, జ్వరం రావడము, సఫర్ అవ్వడం అయితే చాలా నలిగిపోయి ఇంకెవరు ఏం చెప్పినా కూడా ఇంక దింతేలే అన్న టైంలో వదిలేసాం స్వామి. ఆ టైంలో మీరు మాకి అంటే ఒకటి తల్లి, ఇప్పుడు హాస్పిటల్లో మీరు చూపించాను, ట్రీట్మెంట్ తీసుకున్నారు అని చెప్పారు. ఈ యొక్క వ్యవహారము, ఈ యొక్క క్రియ అనేటువంటిది ఎన్ని సంవత్సరాల నుంచి తనకి ఇబ్బంది పెడుతుంది? దగ్గర ఒక 17 సంవత్సరాల నుంచి. 17 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది. 2020 అంటే 6 సంవత్సరాలు, దగ్గరగా 6 సంవత్సరాలు. కరోనా నుంచి ఈ ప్రాబ్లం ఉండింది. మే 16 స్టార్టింగ్ ప్రాబ్లం అది. తగ్గిపోవడము, కాళ్ళు వాసిపోవడము, నీసు కావడము, రక్తం కావడము, మళ్ళీ కాళ్ళు అంతా చర్మంతా జారిపోవడము, మళ్ళీ కాళ్ళు మళ్ళీ మామూలు కావడం. ఇట్లా ఒక జ్వరం వస్తే 15 రోజులు 20 రోజులు ఉంటుంది. మళ్ళీ మామూలు, మళ్ళీ 2 months వస్తుంది. మళ్ళీ ఇది కంటిన్యూతో వచ్చింది. డాక్టర్ చూపించినాము, చేసినాము పదంగా రోజు మేము వాటి ఉదాహరణ వస్తే మీ ఫాదర్ కావుతామని ఆమె మాట్లాడించాము. అప్పుడు అన్ని చెప్తారని చెప్పి అప్పుడు వచ్చాం. మీ దగ్గర చెప్పినట్టు నాకు బాగా జరిగింది. మీ తర్వాత మీరు అంటే ఒకటి, ఇప్పుడు మా నాన్నగారి ద్వారా మీరు డీటెయిల్ తెలుసుకున్నారు. తీసుకున్నటువంటి తర్వాత పీఠానికి ఎన్ని రోజులకు వచ్చారు తల్లి? మళ్ళీ సెకండ్ డేనే వచ్చాం. సెకండ్ డేనే పీఠానికి వచ్చారు. ఓకే, సెకండ్ డే వచ్చినటువంటి తరువాత పీఠములో ఏ విధమైనటువంటి క్రియలు చేశాము? మీరు దిగదుడుపు. 90 రోజులు తాగున్నారు. 90 రోజులు తిన్నాము. ఓకే, 11 హోమాలు అమ్మన్నారు. ఓకే, 11 హోమాలు వచ్చాము. మాకు 11 హోమాలు 90 చేసినప్పటికీ అప్పుడు మాకు నయం. ఆ కమలది మాకు గుణం కనపడిద్దా?
కానీ చాలా బాగా గుణం కనపడిందా? ఇప్పుడు మీరు పీఠానికి వచ్చి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అవుతాను సార్ అప్రాక్సిమేట్లీ? 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాల ముందు పీఠానికి చేరారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరముల ముందు 91 రోజు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, దాని తర్వాత నుంచి ఈ రోజు వరకు మీకు మళ్ళీ ఆ యొక్క జ్వరం గాని, ఆ యొక్క వాపులు గాని ఇలాంటివి ఏమన్నా వచ్చాయా? వచ్చి కానీ మళ్ళీ అన్నిటి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఏమి లేదు, అంత ముందు మళ్ళీ ఇబ్బంది పెట్టడం లేదు. స్వామి మంత్లీ కొంచెం టైర్డ్ అయినాడు, క్యాంప్ కి వెళ్తాం స్వామి. క్యాంప్ పోయి ఇంటికి రాగానే ఇంకా నైట్ ఇంకా టాబ్లెట్ వేసుకున్నా కూడా జ్వరం వచ్చేది. చాలా సఫర్ అయితే మంత్లీ ఇబ్బంది పడ్డాం సార్. ఇప్పుడు ప్రతిరోజు డ్యూటీ చేస్తున్నారా తల్లి? ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారు, అంత స్ట్రెస్ అయితే మొహం కూడా చాలా అంత ఇబ్బంది చాలా 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 అలసిపోయినట్టు కనపడుతుంది ఎండలో. కానీ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, అది లేదు, జ్వరం లేదు, అంత లేదు. ఇది కాలిపోయినా అని అంత అనిపించింది. ఒకసారి మీ కాల్ని చూపిస్తారా? కొద్దిగా కాల్ని చూపించండి. ఇది కాలు పరిస్థితి. అప్పుడైతే ఇంకా చాలా పెయిన్ ఎక్కువ ఉండేది స్వామి, చాలా ఎక్కువగా ఉండి చాలా ఇబ్బంది అయితే పడ్డాం స్వామి. మీ ముందు రాకుండా స్వామి చాలా బాగున్నాను, కాలు వాపు ఎక్కువ లేదు. అవును, అంటే ఇది మీకు ముందు ఆపరేషన్ జరిగిందా? ఈ కాలు ఆపరేషన్ అయినటువంటి కాలే మీకు ఆ విధమైనటువంటి వ్యవహారముతో ఇబ్బంది పెట్టింది 6 సంవత్సరాలు దగ్గర. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గుణం కనపడింది, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు టాబ్లెట్స్, మందులు, మాత్రలు వాడుతున్నారా? టైడ్ అయితే కంటిన్యూగా లేదు, కాలికి ఏది సంబంధించి ఏది ఆయిల్ మాత్రం పూస్తున్నారు. మెడికల్ పరంగా, వైద్య పరంగా ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ వాడలేదు. చాలా అద్భుతము, చాలా శుభము తల్లి. ఇంకా మీరు ఏమన్నా కూడా పీఠముకు, అమ్మవారికి, స్వామికి మీ తరపు నుంచి ఏమన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా కానీ ఏదైనా బాధలు ఉన్నా కానీ, కష్టాలు ఉన్నా కానీ స్వామి వారిని వచ్చి కలిశారనుకోండి, స్వామి గారు చెప్తారు ఏ విధంగా ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్పారంటే, స్వామి మాట విన్నారంటే ఖచ్చితంగా అయితే బాగా అయ్యి ఆరోగ్యంగా తిరిగి వెళ్తారనేసి మా నమ్మకం అండి. అందరి నమ్మకం కూడా. స్వామి వారిని అయితే ఖచ్చితంగా నమ్మండి. అమ్మవారు కూడా చాలా కృప కలిగిన అమ్మవారు. ఖచ్చితంగా వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని రాజస్వామిని అయితే కలిసి వెళ్ళండి, మంచిగా జరుగుతుంది అందరికీ. శ్రీమాత్రే నమః. చాలా ధన్యవాదాలండి మీ ఇద్దరి దంపతులకు కూడా. ఈ వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తల్లి, స్వామి, చాలామంది ప్రజలు చాలా రకాలైనటువంటి సమస్యలతో, షట్ కర్మములతో, అదేవిధంగా ఎవరైనా కూడా చెడుపులు లేదా ఇతరత్రమైనటువంటి గ్రహదోషాలు, నర దృష్టి దోషాలు, ఇతరత్రమైనటువంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కానీ కొంతమంది వ్యవహారం చేయడం వలన ఈ విద్యల మీద, మంత్రశాస్త్రం మీద, తంత్రశాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయి ప్రజలు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళకోకుండా అందరూ ఒకటేలే అనేటువంటి ఘాటికి కట్టేస్తూ ఉన్నారు ప్రతి జీవిని కూడా. కానీ దశమహా విద్యా ఉపాసకులం కామాఖ్య దగ్గర ఉన్నటువంటి మయాంగ్ అనేటువంటి మాయానగరము యందు మా గురువుల యొక్క దయతో విద్యను అభ్యాసము చేసి ఈ యొక్క ఖాద్రీపురమున సాక్షాత్తు మహాతల్లి అయినటువంటి వారాహి సమేత అధర్మనాపత్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠములు స్థాపించి ఎవ్వరి దగ్గర నుంచి చందాలు లేకోకుండా స్వతహాగా నా డబ్బుతోనే ఈ యొక్క పీఠమును కట్టి ఏర్పాటు చేసి ప్రజలను జన కళ్యాణము కోసము, సర్వ ప్రజల యొక్క అనారోగ్యములను తొలగించి మంచి జరగాలనేటువంటి ఉద్దేశముతోనే ఈ యొక్క పీఠ స్థాపన జరిగింది. మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం, మన హిందూ ధర్మము యొక్క గొప్పతనం, ఇలాంటి విద్యలు కూడా ఉన్నాయి అని తెలియజెప్పేందుకు ఇంత గొప్ప ప్రకరణముతో ముందుకు వెళుతూ ఉన్నాం. వారిలో లబ్ధి పొందినటువంటి భక్తుల ద్వారా ఒక ఇంటర్వ్యూను మీకు సాక్షాత్తు మీ రూపంలో తీసుకొని వస్తే, మీరు కూడా నేను చెప్పేది వేరండి, కానీ అనుభవపరంగా ఈ ప్రాక్టికల్ పరంగా ఇప్పుడు తన కాలును చూశారు. ఈ కాలు దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇంతగా ఉన్నింది కాలు. తను నిలబడుతూ ఉన్న ప్రదేశం అంతా కూడా చీము ప్లస్ నీరుతో కారిపోయి ఒక రకభరితమైనటువంటి దుర్గంధం కూడా వస్తూ ఉన్నింది. అవునా స్వామి? మహాతల్లి ఎంతగా ఆయన్ని సేవ చేసుకొని రక్షించిందో భగవతి సాక్షాత్తు చూసింది. ఆయన కూడా మామూలు వ్యక్తి కాదండి. APSBDCL అనగా కరెంట్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఎన్నో హాస్పిటళ్లను తిరిగి విసిగి వేసారి లాస్ట్కు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భగవతి యొక్క పాద పద్మములను సాష్టాంగం పడ్డాడో ఆ రోజు నుంచి కూడా మహానుభావునికి మహాతల్లి అన్ని రంగాలలో కూడా అద్భుతంగా కాపాడుతూ ఉంది. ఇక 1 month 2 months లోనే తను రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చారండి.
ప్రతిరోజు డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఈ ఎండలో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉన్నటువంటి వేడిలో కూడా డిపార్ట్మెంట్ కోసం ఆయన ప్రతిరోజు కూడా ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు ఈ వయసులో. కానీ తన ఆరోగ్యం పూర్తిగా సహాయం చేస్తూ ఉంది. జ్వరము సమస్య లేదు, కాలికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. హవనాలు అని అంటే ఇద్దరు దంపతులు కూడా ప్రత్యేకంగా పాల్గొంటూ ఉన్నారు. వారి యొక్క చేతనైనంత శారీరకమైనటువంటి కష్టం కావచ్చు, పీఠానికి కావలసినటువంటి వ్యవహారం కావచ్చు, దగ్గరుండి చేస్తూ ఉన్నారండి. కనుక మీరెవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉంటే పీఠాన్ని ఆశ్రయించి అందరూ కూడా సుఖించి మీ జీవితాలలో వెలుగులు నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం తత్సత్.